శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. అగస్త్యుడు కుమారస్వామి వద్దకు బయలుదేరి సామిమలకు వెళ్ళి కుమారస్వామిని దర్శనం చేసుకున్నాడు. ఆ స్వామి ఎలా ఉన్నాడు అంటే, సుకుమారమైనటువంటి బంగారు వర్ణ శరీరంతో గణేశుని ముద్దు తమ్ముడుగా అమృత మధురమైనటువంటి చిరునవ్వు చిన్ని చెక్కిళ్ళ మీద చిద్విలాసంగా ఉండగా, నిండు చంద్రుని వంటి నెమ్మోంతో పార్వతీదేవి ముద్దు కొడుకు అయినటువంటి అతను సమస్త దేవతా సంరక్షకుడైనటువంటి కుమారస్వామి ఆశ్రితుల యొక్క, అంటే తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క మనోరథాలను తీర్చేటటువంటి వాడు కుమారస్వామి, అంటే కుమారస్వామి. ఆ విధంగా అతను శోభిల్లుతున్నాడు. అతన్ని లోపాముద్ర, అగస్త్య సందర్శించారు. ఆశ్వాసాంత పద్యాలు శ్రీనాథుడు చెప్పాడు. దీంతో చతుర్థాశ్వాసం ముగిసింది. మనం ఇంకా పంచమ ఆశ్వాసంలోకి ప్రవేశించాం. కుమారస్వామి అగస్త్యుణ్ణి కుశల ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత అగస్త్యుడు అడుగుగా కాశీ మహాత్మ్యం చెప్పడానికి పూనుకున్నాడు. 6 మొగములు ఉన్నటువంటి నాకే కాశీని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. కడగి వర్ణింపనోప శ్రీ కాశీ మహిమ నేను వర్ణించలేను. కానీ నీవు అడిగావు కాబట్టి కాశీని గూర్చి మా తల్లి పార్వతి అడుగగా నా తండ్రి శివుడు చెప్పిన దాన్ని నేను నీకు చెప్తాను అన్నాడు. ఇక్కడ శ్రీనాథుడు గొప్ప ప్రయోగం చేశాడు. సర్వజ్ఞుండు శివుడు అని. సర్వజ్ఞుడు కాకపోతే ఇంకెవరు చెప్తారు విషయాల గురించి, ముఖ్యంగా ఆధ్యాత్మిక విశేషాలని గురించి? అన్నీ తెలిసినవాడు కాబట్టే, సర్వజ్ఞుడు కాబట్టే శివుడు చక్కగా పార్వతికి వివరించి చెప్పాడు. బ్రహ్మ యొక్క ఆయుస్సు పరిసమాప్తం అయిపోయిన తర్వాత ప్రపంచమంతా చీకటి ఆవరించగా సత్తు, అసత్తు, సదసత్తు ఇవన్నీ రిక్తమైపోయాయి, లోపించిపోయాయి. సృష్టిలో ఏమీ లేవు, ఏమీ కనపడడం లేదు. అప్పుడు పరబ్రహ్మమైనటువంటి శివుడు ఒక శక్తిని సృష్టించాడు. ఆ శక్తియే పార్వతీదేవి. పురుషస్వరూపమైనటువంటి శివుడు, పార్వతి సృష్టింపబడ్డారు. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు వారు కాశీని వదిలి వెళ్ళడం లేదు. కాబట్టి కాశీకి అవిముక్త క్షేత్రము అనేటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా సదా శివపార్వతులకు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఆనంద విపినము అనేటువంటి పేరు వచ్చింది కాశీ. అదేవిధంగా శివుడు ఉండేటువంటి సంచరించేటటువంటి శ్మశాన భూమి కాబట్టి మహాశ్మశానము అని పేరు వచ్చింది. కాశీలో చుట్టుపక్కల మరణించిన వారిని, ఆ శవాలని కాశీకి తీసుకొచ్చి దహనం చేయడం నేటికి జరుగుతూనే ఉంటుంది. ఆ శవాలను చూసి అందరూ దండాలు పెట్టుకుంటారు కానీ భయపడరు. ఆ శవాన్ని కూడా శివుడిగా భావించి దండం పెట్టుకుంటారు. అటువంటి మహాశ్మశానము కాశీ. నేను అక్కడ ఉన్నాను కాబట్టి మహాశ్మశానం పిలువబడుతోందని శివుడు చెప్పాడు. అదేవిధంగా శివుని యొక్క గేహము ఇల్లు కాబట్టి రుద్రగేహాఖ్యము అయింది. తర్వాత అస్సి వరుణ 2 నదుల్లో అస్సి వరుణ సంగమం చెందేటటువంటిది, మరియు అస్సి వరుణ 2 నదుల మధ్య ఉన్నది కాబట్టి మనకి దీన్ని వారణాసి అనేటువంటి పేరు కూడా వచ్చింది. అస్సి మనకి తెలుసు, చిన్న నదిలో ప్రవహించి గంగా నదిలో కలిసిపోతుంది. వరుణ మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో వరుణ చాలా పెద్దదిగానే కనబడుతుంది.
ఆ వరుణ అస్సి రెండూ కూడా సంగమ అక్కడ గంగానదిలో కలిసిపోయి సంగమం చెప్తున్నాయి. కాబట్టి వారణాసి అనే పేరు వచ్చింది. కాశీ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే కాశ్రు దీప్తవ్, దీప్తవ్ అనే ధాతువుకి, దీప్తవ్ అనే దానికి ప్రకాశించేది అని అర్థం. కాశ్రు దీప్తవ్ ప్రకాశిస్తుంది కాబట్టి కాశీ అయింది. ఈ భూవలయం అంతా పూర్తిగా నాశనం అయినప్పటికీ మనం విశ్రాంతితో ఉండడానికి ఈ కాశీక్షేత్రం ఉంది అని శివుడు పార్వతికి చెప్తాడు. తరువాత ఇక్కడ కొంతమంది కాశీకి గ్రామదేవత వారాహి అమ్మవారని చెప్తారు. సరే, దీని మీద వేద పండితుల చేత ఒక కార్యక్రమం కోసం మేము వేద పండితులను సంప్రదించగా వారు కాశీకి గ్రామదేవత కాశీమాత. ఈ దేవాలయం గోపాల్ బజార్ అంటే కాలభైరవికి మైదాకినికి దగ్గరలో ఒక సందులో ఉంది. అక్కడికి నేను వెళ్ళి కొంతమంది మహానుభావులు పెద్దవాళ్ళ యొక్క కుమారులకు కుమార్తెకు వివాహం జరగకుండా ఉంటే ఆ కాశీమాతకు పూజ చేయిస్తే వెంటనే వివాహాలు జరిగాయి. ఇది నా ఎదురుగా జరిగిన ప్రత్యక్ష నిదర్శనం. ఇంకా మరికొన్ని విశేషాలు మనం త్వరలోనే చెప్పుకుందాం.